25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు, ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ మార్గదర్శి, చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు వంటి అనేక సంస్థలు స్థాపించి చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటన్నారు. రామోజీరావు కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు, అమీర్ జాన్, భాస్కర్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ రామోజీరావు గారు, జోహార్. జోహార్ రామోజీరావు గారు, జోహార్. జోహార్ రామోజీరావు గారు. జోహార్. భౌతికంగా మనకు దూరమైన రామోజీరావు గారి మరణానికి చూపిస్తూ 25 కళా సంఘాల నుంచి వారికి 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. చాలా బాధాకరమైన విషయం. మనిషి పుట్టుక మరణం తప్పదు. కానీ కీర్తిశేషు రామోజీరావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠ్యంగా తీసుకోవాలి. ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, సమాజానికి ఏమి చేయాలి, నా వల్ల ఎంతమంది బతకాలి అనే ఉద్దేశంతో తన చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఈరోజు ఒక ఈటీవీ, ఒక జబర్దస్త్ ప్రోగ్రాము, ఈనాడు, పచ్చళ్ళు, అలాగే చిట్ ఫండ్ కంపెనీ, వస్త్ర వ్యాపారం, అనేక మంది లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు. ఈనాడులో మ్యాటర్ వస్తుందంటే అది ఒరిజినల్. ఎక్కడ కూడా ఈనాడులో ఒక మ్యాటర్ పడిందంటే అది మిగతా దగ్గర లాక్కకుండా అది ఒరిజినల్. ఎక్కడ తాగేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఈనాడు పత్రిక. తను చేస్తున్న వ్యాపారాలు ప్రతిదీ కూడా నీతి నిజాయితీ చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు. సినిమా రంగంలో కూడా అతను మయూరి, ఒక కాలు లేని అమ్మాయిని పెట్టి సినిమా తీసి సినిమా అనేది చూపించిన గొప్ప వ్యక్తి. అలాగే ప్రత్యేకత విజయశాంతి గారు. ఈనాటి కూడా మనం అనుకుంటుంటాం ఆ ప్రతిఘటనలో అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. వారికి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు కూడా అందరూ మనం మెచ్చుకోవాలి. చాలామంది ఏందో జీవితం అంటారు, కానీ రామోజీరావు చివరి వరకు కూడా తన జీవితాన్ని అనేక లక్షల మంది ఉపాధి కల్పించే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వలాభం లేకుండా, కల్మషం లేకుండా సమాజానికి సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శం తీసుకోవాలని కోరుకుంటూ, ఆయన 2 రాష్ట్రాల్లో గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ప్రోగ్రాంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన సాంగ్ వల్లే ఈరోజు ఆమె జీవితం ఒక గుర్తింపు. అలాగే అనేక మంది ఒకప్పుడు కమ్యూనిజం ఎదుర్కొనేవాడు, కానీ ఈరోజు కమ్యూనిస్ట్ అనేక మంది వచ్చారంటే జబర్దస్తి రామోజీరావు స్థాపించిన వల్ల. అలాంటి మహానుభావులు వేల మందికి ఉపాధి కల్పించి లక్ష మందికి ఉపాధి కల్పించడం వల్ల లేకపోవడం బాధాకరం. అలాంటి వెళ్ళి వ్యక్తి మళ్ళా పుట్టాలి, వారి ఆత్మశాంతి చేకూరా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ధైర్యాన్ని ఇవాళ దేవుడు ప్రదర్శిస్తూ మేము పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించిన ధృవతార రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నాకు కళాకారుడిగా ఒక లైఫ్ ఇచ్చింది ఈటీవీ. ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్ స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీలో ప్రసారమైంది. ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత దాంట్లో విన్ అయిన వీళ్ళకి యాంకర్గా మళ్ళీ నవ్వులు అనే ఒక ప్రోగ్రాంలో యాంకర్గా ఇచ్చారు. అది దాదాపు 1 సంవత్సరం పాటు ఆ ప్రోగ్రాంలో కొనసాగాను. తర్వాత ఈటీవీ ప్లస్లో ప్రసారమైన హంగామా కానీ, ఈ జంక్షన్ కానీ, సుమగారి, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా హాస్య నటుడిగా నాకు ఒక గుర్తింపు తెచ్చి ఈటీవీ ప్లాట్ఫామ్ అయింది. అలాంటి ఈటీవీకి ఆద్యుడు రామోజీరావు గారు ఈరోజు మరణించడం బాధాకరం. ఆయనకు మా 25 కళా సంఘాల తరపు నుంచి
మా హరివిల్లు క్రియేషన్స్ తరపు నుంచి వారికి నివాళులు అర్పించుకుంటూ వారికి సంతాపం ప్రకటిస్తూ వారికి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.